హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషో నుంచి 4 లెహంగా చోలీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఆరెంజ్ కలర్లో ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 1170 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ సెట్ వచ్చేసి లెవెండర్ కలర్లో ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 1412 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ సెట్ వచ్చేసి వైట్ కలర్లో ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 966 రూపీస్కి అయితే వచ్చింది. లాస్ట్ సెట్ వచ్చేసి క్రీమ్ అండ్ మెరూన్ కలర్లో ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 998 రూపీస్కి అయితే వచ్చింది. మీకు ఇవి ఓపెన్ చేసి ఎలా వచ్చాయో అయితే చూపిస్తాను. ఫస్ట్ మీకు ఆరెంజ్ కలర్ లెహంగా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. నేను వచ్చేసి ఆరెంజ్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. డిఫరెంట్ కలర్స్లో కూడా లెహంగా సెట్ అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. వేస్ట్ దగ్గర అయితే ఫ్రిల్స్ పెట్టి చాలా నీట్గా అయితే స్టిచ్ చేశారు. దీనిపైన వచ్చిన వర్క్ అంతా కూడా చాలా బాగుంది. ఎండింగ్లో బార్డర్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఈ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. పైన సైడ్ అంతా కూడా అక్కడక్కడ బుట్టి అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఫుల్లీ స్టిచ్లో అయితే వచ్చింది. సైడ్ మనం డోరీ అయితే యాడ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది. లెహంగా ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. లోపల వచ్చేసి క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశారు. ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ఇచ్చారు. బార్డర్ స్టిఫ్గా ఉండడానికి క్యాన్వాస్ పట్ట అయితే అటాచ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లెహంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సేమ్ ఒకే ప్యాటర్న్ అయితే వర్క్ అయితే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి లెహంగాకి అటాచ్ అయితే వచ్చింది. హ్యాండ్కి వచ్చి సేమ్ లెహంగా బార్డర్ డిజైన్ వచ్చారో అదే బార్డర్లో డిజైన్ అయితే ఇచ్చారు. రిమైనింగ్ అంతా కూడా బుట్టి వర్క్ అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా చాలా గ్రాండ్గా డిజైన్ అయితే ఇచ్చారు. బార్డర్లో వచ్చిన డిజైన్ ఫ్రంట్ సైడ్ నెక్ అయితే ఇచ్చారు. బ్యాక్ నెక్ వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుంది. వర్క్ అయితే చాలా బాగుంది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. డిఫరెంట్ కలర్స్ థ్రెడ్ అయితే యూజ్ చేసి అయితే చేశారు. సీక్వెన్స్ కూడా యూజ్ చేశారు. దుప్పటా వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. సేమ్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. దుప్పటా 4 సైడ్స్ కూడా వర్క్ బార్డర్ అయితే వచ్చింది. దుప్పటా అంతా కూడా బుట్టి వర్క్ అయితే వచ్చింది. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ మీకు క్రీమ్ కలర్ లెహంగా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా ఫుల్లీ స్టిచ్లో అయితే వచ్చింది. లెహంగా వచ్చేసి బ్లౌజ్ అయితే మనం స్టిచ్ చేయించుకోవాలి. లెహంగా అయితే డోరీస్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేశారు. పైన అంతా కూడా బుట్టి అయితే వచ్చింది గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి. కింద వచ్చేసి బార్డర్ అయితే గ్రాండ్గా పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు. ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. వర్క్ ఫినిషింగ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. బార్డర్ స్టిక్ ఉండడానికి క్యాన్వాస్ పట్ట అయితే అటాచ్ చేశారు. లోపల వచ్చేసి ఫుల్ లెంత్ లైనింగ్ అయితే యూజ్ చేశారు. క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీ లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వచ్చేసి కూడా సేమ్ ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చేసి పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు. బ్యాక్ నెక్ వచ్చి సింపుల్గా అయితే ఇచ్చారు. ఫ్లవర్ బుట్టి అయితే వచ్చింది. హ్యాండ్ పార్ట్ వచ్చేసి సెపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్కి కూడా ఆల్ ఓవర్ బుట్టి వర్క్ అయితే వచ్చింది. ఎండింగ్లో బార్డర్ అయితే ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా చిఫాన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. వర్క్ కూడా చాలా గ్రాండ్గా అయితే వచ్చింది. దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు. దుప్పటా కూడా చిఫాన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. దుప్పటా 4 సైడ్స్ కూడా పికాక్ బార్డర్ అయితే ఇచ్చారు. చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు. ఆల్ ఓవర్ దుప్పటా అంతా కూడా బుట్టి వర్క్ అయితే వచ్చింది. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది.
బడ్జెట్లో మంచి లెహంగా సెట్ అయితే వచ్చింది. లెహంగా అయితే ఫుల్ స్టిచ్లో అయితే వచ్చింది. ఓన్లీ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే ఇదైతే చాలా వర్తీ ప్రోడక్ట్. నెక్స్ట్ మీకు లావెండర్ కలర్ లెహంగా సెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చి నీట్గా బ్యాగ్లో పెట్టి ప్యాక్ చేసి అయితే పంపించారు. లెహంగా అంతా కూడా ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది. అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అలాగే సీక్వెన్స్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుంది. మల్టీ కలర్ థ్రెడ్స్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేశారు. ఇది వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. వేస్ట్ దగ్గర ఫ్రిల్స్ అయితే పెట్టి నీట్గా అయితే స్టిచ్ చేశారు. సెమీ స్టిచ్డ్లో అయితే వచ్చింది. బార్డర్ స్టిక్ కొనడానికి క్యాన్వాస్ పట్ట అయితే అటాచ్ చేశారు. లోపల వచ్చేసి ఫుల్ అండ్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. క్యాన్ అటాచ్మెంట్తో అయితే వచ్చింది. అనదర్ లేయర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టిచ్చింగ్ అయితే నీట్గా అయితే ఉంది. వన్ సైడ్ అయితే మనం అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్లేర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇటు సైడ్ మనం స్టిచ్ చేసుకుని జిప్పర్ ఆర్ డోరీ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. దుప్పట్టా వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. 4 సైడ్స్ లేస్ బార్డర్తో అయితే హైలైట్ చేశారు. సర్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. ఇది క్రాప్ టాప్లో యూజ్ చేసుకుంటే బాగుంటుంది. టెజల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. బ్లౌజ్కి గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సీక్వెన్స్ కూడా యూజ్ చేశారు. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ పార్ట్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. 2 స్లీవ్స్ కూడా ఇలా అయితే వచ్చాయి. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా ఈ సెట్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. వైట్ కలర్ పైన మల్టీ కలర్లో ప్రింట్ అయితే వచ్చింది. మిర్రర్ వర్క్తో అయితే హైలైట్ చేశారు. ఇది వచ్చి సెమీ స్టిచ్లో అయితే వచ్చింది. ఫ్లేర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. పైన వచ్చిన ప్రింట్ కూడా చాలా బాగుంది. పైన సైడ్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ లైన్స్ అయితే వచ్చాయి. అక్కడక్కడ మిర్రర్స్ అయితే స్టిక్ చేశారు. కింద వచ్చేసి బార్డర్ అంతా కూడా చాలా గ్రాండ్గా ప్రింట్ అయితే వచ్చింది. లోపల వచ్చేసి లైనింగ్ ఫుల్ అండ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. పౌడర్ స్టిక్ కొనడానికి క్యాన్వాస్ పట్టా కూడా అటాచ్ చేశారు. సైడ్ మనం స్టిచ్ చేసుకుని డోరీ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ వచ్చి సేమ్ లెహంగా ఎలా ప్రింట్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే విధంగా అయితే వచ్చింది. ప్యాటర్న్ అయితే యూనిక్గా ఉంది. బ్లౌజ్ కూడా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. సేమ్ లెహంగా ఏ ఫ్యాబ్రిక్ వచ్చింది అదే ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అయితే వచ్చాయి. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ పార్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ లెహంగా ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. వైట్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. ఆల్ ఓవర్ దుప్పటా అంతా కూడా ప్రింట్ అయితే వచ్చింది. మిర్రర్స్ కూడా అటాచ్ చేశారు. దుప్పటా ఎండింగ్లో వచ్చేసి 2 సైడ్స్ కూడా ఇలా టెజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. ఈ లెహంగా సెట్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.